ఒక సాధారణ వ్యక్తికి ఎలన్ మస్క్ లాంటి విజేతకి కేవలము డిఫరెన్స్ ఎంతో తెలుసా? 10% ఆఫ్ డెసిషన్ మేకింగ్ మాత్రమే. ఆ ఒక 10% ఆఫ్ డెసిషన్ మేకింగ్ లోనే తను విజయాన్ని సాధించడం జరిగింది. 70% సక్సెస్ అయిన వారి కంటే కూడా 80% సరైన నిర్ణయాలు ఎవరైతే తీసుకున్నారో వారే భవిష్యత్తులో వారి యొక్క సంపదను సమృద్ధిగా పెంచుకున్న వారైన ఎలన్ మస్క్ కూడా తన మొదటి 3 ప్రయోగాలు ఫెయిల్ అయినప్పుడు తన 4వ ప్రయత్నమైనటువంటి స్పేస్ ఎక్స్ అతను చేద్దాం అనుకున్నప్పుడు అతని దగ్గర ఉన్న ఆస్తి కేవలం $30 మిలియన్ మాత్రమే. కానీ అతని స్నేహితులు కుటుంబీకులు అతను ఏం చెప్పారంటే ఆ $30,000 తోని తన రిటైర్మెంట్ వరకు ప్లాన్ చేసుకొని చెప్పారు. కానీ ఎలన్ మస్క్ ప్రిన్సిపల్ అప్లై చేయడం జరిగింది. మస్క్ ప్రిన్సిపల్ అంటే ఇంకొక 10% రిసెర్చ్ చేయడం వల్ల, అదే విధంగా 10% రిస్క్ తీసుకోవడం వల్ల తను స్పేస్ ఎక్స్ ను సక్సెస్ఫుల్ గా లాంచ్ చేయడం జరిగింది. అదే ఈ రోజు $9,000 బిలియన్ సామ్రాజ్యాన్ని సృష్టించింది. రియల్ ఎస్టేట్ లో కూడా అంతే. అందరూ భయపడే చోట కాదు, ఎక్కడైతే భవిష్యత్తును చూసే చోట మనం ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అది మన భావితరాలకు ఉపయోగపడుతుంది. రేపు చూద్దాంలే అని పోస్ట్ పోన్ చేసినటువంటి ప్రాపర్టీ రేపటి నాడు మనకు అందరి ప్రైస్ కి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఈ రోజే ఆ ప్రాపర్టీకి సంబంధించి ఒక 10% ఎక్స్ట్రాగా రిసెర్చ్ చేసి, అదే విధంగా ఒక 10% ఎక్కువగా రిస్క్ తీసుకున్నట్లయితే మన తరతరాల యొక్క తలరాత్ర మార్చే విధంగా ఆ డెసిషన్ ఉంటుంది. కాబట్టి దీన్నే మస్క్ మూమెంట్ అంటారు. మరి మీ మస్క్ మూమెంట్ ఎప్పుడు? కాబట్టి మీరు కూడా ఒక మంచి ప్రాపర్టీని సెర్చ్ చేయండి, 10% ఎక్స్ట్రాగా రిసెర్చ్ చేయండి, ఒక 10% ఎక్కువ రిస్క్ తీసుకోండి, మీ యొక్క భవిష్యత్తు తరాలకు ఒక బంగారు బాటనివ్వండి. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్.